హలో అండి, అందరికీ నమస్తే. మా కాశీ యాత్ర సిరీస్లో ఇది 7వ వీడియో అనమాట. ఈరోజు మేము ఒకటే రోజులో ప్రయాగరాజ్ అండ్ అయోధ్య కంప్లీట్ చేయాలని లాస్ట్ వీడియోలో మీకు మెన్షన్ చేశాను కదా. సో మేము ప్రయాగరాజ్లో ఏమేమి టెంపుల్స్ చూసాము, మేము జరిపించిన కార్యక్రమాలు ఏంటి, వాటికి ఎంత ఖర్చు అయింది, ఆటో వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు, మేము తీసుకున్న రూమ్కి ప్రయాగరాజ్లో ఎంత కాస్ట్ అయింది, అంతా కూడా క్లియర్గా డీటెయిల్డ్ వీడియో చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. సో మేము ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి ప్రయాగ్రాజ్ నుండి అయోధ్యకి క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. అయోధ్యలో టెంపుల్స్ అన్నీ చూపించి మళ్ళీ మమ్మల్ని వారణాసి ఎయిర్పోర్ట్లో దించేలాగా క్యాబ్ని మాట్లాడుకున్నాము. సో క్యాబ్ అయితేనే కొంచెం స్పీడ్గా వెళ్తాము, బస్సు కానీ ట్రైన్ కానీ అయితే మేము లేట్ అయిపోతాము, అలాగే మనకు దర్శనాలు అందవు, ఫ్లైట్ కూడా మిస్ అయిపోతామని చెప్పేసి కొంచెం కాస్ట్ అయినా సరే క్యాబే బుక్ చేసుకున్నాం అనమాట. సో ప్రయాగ్రాజ్ టు అయోధ్య జర్నీ అనమాట ఇది. సో నైట్ 9:30 కల్లా టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేస్తారని ఆన్లైన్లో ఉంది. నాకైతే చాలా భయం వేస్తుంది, అసలు మేము అందుకుంటామా లేదా ఏంటి అని చెప్పేసి. ఫైనల్గా 4 అవర్స్లో రావాల్సిన జర్నీ కాస్త 8 అవర్స్ పట్టిందనమాట ప్రయాగరాజ్ నుంచి అయోధ్యకి. ఆల్మోస్ట్ 9 అయిపోతుంది, 8:45 9 అయిపోయింది టైము. ఇంకా టెంపుల్ క్లోజ్ చేస్తారేమో, మాకు దర్శనం అందదేమో అని చెప్పేసి చాలా భయపడ్డాను. ఇంకా ఫాస్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. క్యాబ్ అతనేమో పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసేసుకున్నారు. ఇంకా చెప్పులు పెట్టుకోవడానికి అలాగే మొబైల్స్ పెట్టుకోవడానికి అక్కడ ఫ్రీ లాకర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి టెంపుల్ లోపల. 9:30కి యాక్చువల్గా క్లోజ్, కానీ భక్తులు ఉంటే కనుక కొంచెం సేపు ఉంచుతున్నారు. సో దానివల్ల మేము సేవ్ అయిపోయామన్నమాట. ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, రామ జన్మభూమిలో మనం ఉన్నాము. నిజంగా అసలు ఆ ఫీల్ ఎంత బాగుందో తెలుసా అండి. ఎందుకంటే ధర్మవాక్కు పరిపాలన జరిగిన భూమి అనమాట ఇది. ఈ రామయ్య తండ్రి పరిపాలించిన నేల. చూస్తున్నారు కదా టెంపుల్, రామ జన్మభూమి బాలరాముడు టెంపుల్ ఎంత ముద్దుగా ఉందో అసలు. బాలరాముని దర్శనం కూడా చేసుకోండి చక్కగా. మాకైతే మంచి దర్శనం ఇచ్చాడు అనమాట స్వామివారు. అంత టెన్షన్ పెట్టినందుకు, అలాగే అసలు దర్శనం ఇస్తాడా లేదా అని అనుకున్నందుకు నిజంగా చాలా మంచి దర్శనం అయితే ఇచ్చారు. చూడండి ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాడో, నవ్వుకుంటూ బుజ్జి కన్నయ్య ఎంత ముద్దుగా ఉన్నారు కదా. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏంటంటే అయోధ్యలో కంపల్సరీగా మనం చూడాల్సిన టెంపుల్స్ ఏంటి, అసలు అయోధ్య క్షేత్రాన్ని ఎందుకు మనం దర్శించాలి అనేది మీతో షేర్ చేసుకుంటాను. కంపల్సరీగా చూడాల్సిన టెంపుల్స్ అన్నీ కూడా నేను మీతో వివరిస్తానన్నమాట. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి అయోధ్య. ఇది కేవలం ఒక నగరం కాదు, ధర్మానికి, భక్తికి, శ్రీరాముని ఆదర్శ జీవితానికి ప్రతీక అనమాట. పురాణాల ప్రకారం అయోధ్యను స్వయంగా మనువు నిర్మించగా తరువాత ఇక్ష్వాకు వంశ రాజధానిగా వెలుగొందింది. ఈ పవిత్ర భూమిలోనే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అవతరించాడు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకు అయోధ్య అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రంగా మారిందనమాట. అయోధ్య యాత్రను సాధారణంగా శ్రీరామ జన్మభూమి మందిరం దర్శనంతో ప్రారంభిస్తారు. అక్కడ శ్రీ బాలరాముడు వారి దివ్య దర్శనం భక్తుల హృదయాలను ఆనందంతో నింపుతుంది. తర్వాత హనుమాన్ గడికి వెళ్తారు. అయోధ్యను దర్శించడానికి వచ్చిన ప్రతి భక్తుడు ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించి అనంతరం శ్రీరాముని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా భావిస్తారు. ఆ తర్వాత కనక భవన్ దర్శనం ఎంతో విశేషమైనది. ఈ ఆలయంలో శ్రీ సీతారాముల దివ్య విగ్రహాలు అద్భుతంగా అలంకరించబడి ఉంటాయి. ఈ భవనాన్ని సీతాదేవికి కానుకగా ఇచ్చారని విశ్వసిస్తారు. దశరథ మహల్లో శ్రీరాముడు తన బాల్యాన్ని గడిపాడని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి మూలలో రామనామం మారుమోగుతూనే ఉంటుంది. తర్వాత నాగేశ్వరనాథ ఆలయంను దర్శిస్తారు. ఇది అయోధ్యలోని అత్యంత ప్రాచీనమైన శివాలయాల్లో ఒకటి. శ్రీరాముని కుమారుడు కుషుడు ఆ ఆలయాన్ని నిర్మించాడని పురాణాలు చెప్తున్నాయి. సాయంత్రం రామ్కి పైడి వద్ద సరయూ నది తీరంలో జరిగే హారతి భక్తులను ఆధ్యాత్మిక అనుభూతిలో ముంచెత్తుతుంది. వేలాది దీపాల వెలుగులో సరయూ నది మరింత దివ్యంగా కనిపిస్తుంది. అదేవిధంగా సీతారసోయిలో సీతాదేవి వంట చేసిన స్థలమని నమ్ముతారు. అలాగే గుప్తార్ ఘాట్ వద్ద శ్రీరాముడు తన అవతారాన్ని ముగించి సరయూ నదిలో లీనమయ్యాడని విశ్వాసం. అయోధ్య యాత్ర మనకు భక్తిని మాత్రమే కాదు, ధర్మం, సత్యం, కర్తవ్యం, త్యాగం అనే శ్రీరాముని జీవిత విలువలను కూడా నేర్పిస్తుంది.
శ్రీరామ జయం అనే నామస్మరణతో మన జీవితంలో శాంతి, సుఖం, సౌఖ్యం, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి యాత్ర వీడియోల కోసం మన ఛానల్ త్రివేణి సాయిరామ్ హార్ట్ఫుల్ ఐడియాస్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. చూసారుగా మనం అయోధ్య యాత్రను ఎందుకు చేయాలో వివరంగా తెలుసుకున్నారుగా. మనం ముఖ్యంగా దర్శించాల్సిన మందిరాలేంటో చూసేసారుగా. సో మేమైతే 9-10 కల్లా లైన్లో ఉన్నామన్నమాట. సో ముందే మా వారైతే ఫాస్ట్గా పరిగెడుతున్నారు. నిజంగా చెప్పాలంటే పరిగెత్తామనే చెప్పాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్వామిని దర్శించుకొని, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆయన కళ్ళల్లో నింపేసుకోవాలని ఆతృతగా ఉన్నాము చాలా. సో మనము 2 వైపుల నుంచి వెళ్ళొచ్చు అనమాట. యాక్చువల్గా టెంపుల్లోకి ఒకటి ఎంట్రీ, ఎగ్జిట్ ఉంటాయి. ఎంట్రీ కూడా 2 విధాలుగా వెళ్ళడానికి ఉంది. ఇక్కడైతే బయట వైపు అనమాట, టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఉండే దారి ఉంటుంది కదా, అది ఓకే. ఇక్కడైతే దశావతారాలని ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ మహల్లాగా ఏదైతే ఉందో దాని లోపల దశావతారాలు పెట్టారనమాట. విష్ణుమూర్తి దశావతారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వరుసగా లైన్గా పెట్టారనమాట. ఇంకా లోపలికి వెళ్ళి టెంపుల్ చూస్తే నిజంగా చెప్తున్నానండి, మతిపోతుందనమాట. ఎంత బాగుందంటే టెంపుల్ అంత బాగుంది. అది కట్టిన వాళ్ళ కాళ్ళు మొక్కినా కూడా తప్పులేదు. ఎంత భక్తితో, ఎంత ప్రేమతో ఆ మందిరాన్ని కట్టారో అనిపిస్తుంది. ఇక్కడైతే మనము చెప్పులు, అలాగే మన మొబైల్స్ పెట్టుకోవడానికి ఫ్రీ లాకర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. మేము రామయ్య తండ్రిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ బ్యాటరీ ఆటోస్ దొరుకుతాయి అనమాట. కొంచెం పెద్ద వెహికల్స్, బ్యాటరీ వెహికల్స్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, టెంపుల్కి కానీ లేదంటే లతా మంగేష్కర్ చౌక్ కానీ, దశరథ మహల్, కనక భవన్, ఇట్లా ఎక్కడికైనా వెళ్ళండి, 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎగ్జాక్ట్గా దాని ముందు దించరు, కొంచెం డిస్టెన్స్లో దించుతారనమాట. సో మేమైతే నడుచుకుంటూ ఆ బ్యాటరీ వెహికల్ దిగిన తర్వాత కొంచెం నడుచుకుంటూ ఒక 100 మీటర్స్ అలా నడిస్తే మనకి ఇట్లా హనుమాన్ గర్హి వస్తుంది, ఆంజనేయ స్వామి టెంపుల్. భక్తులు చూశారు కదా ఎంతమంది ఉన్నారో. చాలాసేపు వెయిట్ చేశాము, టెంపుల్ ఓపెన్ చేస్తారేమో, స్వామివారిని దర్శనం చేసుకొని మేము రిటర్న్ అవుదాం కదా అని చెప్పేసి చాలాసేపు వెయిట్ చేశాము. అయినా సరే ఓపెన్ చేయలేదు, ఎందుకంటే అప్పటికే క్లోజింగ్ టైం అయిపోయింది, క్లోజ్ చేసేసారు కూడా టెంపుల్. సో ఇంతమంది భక్తులు ఉన్నారు కదా, ఓపెన్ చేస్తారేమోనని ఎక్కడో ఒక చిన్న హోప్ ఉంది. బట్ అది జరగలేదనమాట. ఇంకా మాకు టైం అయిపోతుందని చెప్పేసి ఫ్లైట్కి, సరే కనీసం దశరథ మహల్ అన్న చూద్దామని చెప్పేసి వచ్చాము. దశరథ మహల్, కనక భవన్ చూసామన్నమాట. వాక్ చేసుకుంటూ వచ్చి హనుమాన్ గర్హికి పక్కనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లోనే దశరథ మహల్ అలాగే కనక భవన్ ఉంటుందన్నమాట. సో ఇది దశరథ మహల్. రాములు వారు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే ఆడారు, పాడారు. నిజంగా అది తలుచుకుంటుంటే అసలు చాలా మనసుకి ఎంత హాయిగా ఉందో. సో చీకటి పడింది కదా, లోపలైతే సాధువులు ఇట్లా ఉంటున్నట్లున్నారు. అదొక ఆశ్రమం టైప్గా ఉంటున్నట్టున్నారు దశరథ మహల్లో. సో కనక భవన్ ఏంటంటే నైట్ అయిపోయింది కదా, ఇంకా క్లోజ్ చేసేసారు. లోపలైతే రాముల వారి విగ్రహాలు అవన్నీ మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా క్లిప్పింగ్స్లో, అలా ఉంటారనమాట. రాముల వారు, సీతమ్మ తల్లి విగ్రహాలు ఉంటాయి రెడీ చేసి. సో అది కనక భవన్. అయితే కైకేయి మాత సీతామాతకి కొత్తగా పెళ్ళై వచ్చిన తర్వాత కానుకగా ఇచ్చారని నమ్ముతారనమాట. సో మొత్తానికి మేము దశరథ మహల్, కనక భవన్ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఒక హోటల్కి అయితే వచ్చేసాము అయోధ్యలోనే. మనము స్టే చేయాలంటే హోటల్స్ కూడా దొరుకుతాయి అయోధ్యలో, ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ అయోధ్యలో మెయిన్ షాపింగ్, స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంది. రాముల వారి విగ్రహాలు ఉంటాయి కదా, షోకేజ్లో పెట్టుకోవడానికి కానీ, పూజా మందిరంలో పెట్టుకోవడానికి కానీ అవి చాలా బాగున్నాయి అనమాట. షాపింగ్ చేసే వాళ్ళకి మాత్రం చక్కగా అసలు అన్నీ దొరుకుతున్నాయి. పూజ ఐటమ్స్, తర్వాత ఫొటోస్, బాలరాముడికి సంబంధించినవి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ దొరుకుతున్నాయి అనమాట. నాకైతే అది బాగా నచ్చింది. మేము కూడా కొన్ని తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇక్కడ కొంచెం టిఫిన్ చేసేసి బయలుదేరిపోదాము. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళేంతవరకు ఏం తినమని చెప్పేసి హోటల్కి అయితే వచ్చేసాము. ఈ హోటల్ బెంగళూరు వాళ్ళది అనుకుంటా, మేబీ ఉడిపి హోటల్ సంథింగ్ ఏదో ఉంది. పర్లేదు, ఫుడ్ ఓకే అనిపించింది. ఇంకా ఫుడ్ తిన్న తర్వాత చాలా
మనశ్శాంతిగా అప్పటి వరకు పడిన టెన్షన్ అంతా పోయిందనిపించింది దర్శనం అయిన తర్వాత. లేదంటే దర్శనం ఎక్కడ అవ్వదేమో, మేము మిస్ అయిపోతామేమో అయోధ్య అని అనుకున్నాం. యాక్చువల్గా నేను ఈ యాత్రకి రాకముందు కాశీ గురించి టెన్షన్ పడ్డాను బాగా. అంటే కాశీలో ఎలా టెంపుల్స్ అన్నీ చూడగలమా లేదా ఏంటి అని. అయోధ్య గురించి నేను ఇంత టెన్షన్ పడలేదు. ఎందుకంటే అయోధ్య ఏముంది, మాకు 1 డే అంతా ఫ్రీగా టైం దొరుకుతుంది. అయోధ్యలో చూడవలసిన ప్లేసెస్ కూడా పెద్దగా లేవు కదా, తక్కువే ఉన్నాయి కదా, మ్యాక్సిమం కవర్ చేసేయచ్చు, అయోధ్యని చాలా కూల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అని అనుకున్నాము. బట్ అది జరగలేదు. కంప్లీట్గా ఉల్టా పల్టా అయిపోయింది. కాశీలోనే మంచిగా జరిగిందేమో అనిపించింది నాకు. అయోధ్యలో మాత్రం చాలా టెన్షన్ పడ్డాము. ఫైనల్లీ మమ్మల్ని ఆ క్యాబ్ అతను ఎయిర్పోర్ట్లో దించారు. ఇంకా మాకు చెక్ ఇన్ చేసేసి ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మా ఈ కాశీ యాత్ర చాలా బాగా జరిగింది. కాశీ కానీ, అలాగే ప్రయాగ్రాజ్ కానీ, గయా కానీ, అయోధ్య కానీ నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్తో మేము రిటర్న్ అవుతున్నాం అనమాట. ఈ యాత్రకి వచ్చే ముందు ఎన్నో సందేహాలతో, అలాగే ఎంతో బాధతో, ఏంటి మా లైఫ్లో అనుకోనివన్నీ చాలా జరుగుతున్నాయి, అంతా ఎప్పుడు చూసినా సరే బ్యాడే జరుగుతుంది, ఇంకా మా జీవితంలో గుడ్ అనేది జరగదా ఏంటి అని చెప్పేసి చాలా బాధలో ఉన్నామన్నమాట. నిజం చెప్పాలంటే ఎటు చూసినా ఏదో ఒక డిస్టర్బెన్స్ తప్ప మంచి జరిగింది అన్న ఆనవాళ్ళు అసలు కనిపించట్లేదు ఏంటి అని చాలా బాధతో, ఎన్నో క్వశ్చన్స్తో ఈ యాత్ర మొదలుపెట్టాము. బట్ నిజంగా కంప్లీట్గా ఇంకా సాధించాల్సింది చాలా ఉంది, తప్పకుండా మంచి జరుగుతుంది ముందు ముందు అనే నమ్మకంతో తిరిగి వచ్చామన్నమాట. యాత్ర అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఇంటికి వెళ్ళి స్వామివారికి మంచిగా పూజ చేసుకొని తర్వాత నెక్స్ట్ డే కాలభైరవ స్వామికి గారెలు వండి పెట్టాలి. సో దాంతో మనకి యాత్ర కంప్లీట్ అవుతుందన్నమాట. మొత్తానికి క్షేమంగా హైదరాబాద్ అయితే చేరుకున్నాము. ఇంకా మా లగేజ్ పిక్ చేసుకొని ఇంటికైతే బయలుదేరామన్నమాట. రామయ్య తండ్రి నడయాడిన భూమిని తాకి ఆ స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత ఒకలాంటి పాజిటివ్ వైబ్ అనమాట. కంపల్సరీగా ప్రతి ఒక్కరు దర్శించాల్సిన జన్మభూమి యాత్ర అనమాట. నిజంగా రాముల వారిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు వెళ్ళాలి. డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, చక్కగా వెళ్ళొచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.